1 మంత్లో నా ఛానల్కి మానిటైజేషన్ మెయిల్ వచ్చేసింది. నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ రౌండ్ ఫిగర్ 10,000 దాటారు. అండ్ డబ్బులు ఎర్న్ చేయడం కూడా చాలా ఈజీ యూట్యూబ్ నుంచి. ఈ 3 కేటగిరీలో ఏది పెట్టినా కానీ మీ ఛానల్ గ్రోత్ ఈజీ. ఇంత గ్రోత్ ఉంటుందా అని చెప్పి నేను పర్సనల్గా చూసి నేనే షాక్ అవుతా ఉన్నాను. ఒక 2-3 లక్షలు, రోజుకు ఒక 5-6 లక్షలు అలా పెరుగుతూ ఒక్క వారంలో నాకు 5,000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఒక రోజు 1,00,000 వ్యూస్ వచ్చాయి. వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఒక షార్ట్ వీడియో తోటి నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయింది, నాకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు. హాయ్, నా పేరు రంజిత్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే నేను నా గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పి ఆ తర్వాత మెయిన్ టాపిక్ వెళ్తాను. సో నేను బై ప్రొఫెషన్ ఫుల్ టైమ్ యాక్టర్ని. అంటే యాక్టర్ అంటే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసో లేదంటే టిక్టాక్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి యాక్టర్ అనట్లేదు. నేను నిజంగానే సినిమాల్లో, మన బాలీవుడ్లో కానీ ఇటు తెలుగు సినిమాలో వెబ్ సిరీస్లో క్యారెక్టర్ రోల్స్ చేశాను. ఇంకా ఫేమస్ కాలేదు చాలామంది సెలబ్రిటీస్ లాగా. సో అందుకే నా గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, బట్ ఐఎమ్ యాక్టివ్ ఇన్ ఇండస్ట్రీ. సో అది నా గురించి. ఇప్పుడు మెయిన్ టాపిక్, అసలు నాకు ఎలా ఒక్క వీడియోతోటి, అది కూడా ఒక షార్ట్ వీడియోతోటి నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయింది, నాకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా వాచ్ టైం ఎలా ఫుల్ అయింది, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను స్క్రిప్ట్ రాసుకొని చెప్పట్లేదు. సో ఫ్లోలో వచ్చినట్టు వెళ్తాను కాబట్టి కొంచెం అటు ఇటు డైవర్ట్ అయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి జస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ని అందరితో పాస్ చేద్దామని. ఎందుకంటే నాలాగా చాలామంది వ్యూస్ రావట్లేదు, నా ఛానల్ మానిటైజ్ అవ్వట్లేదు, లేదంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. మీరు చూసిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళే ఉండొచ్చు. సో అందుకనే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికని ప్రతి పాయింట్ని డీప్గా చెప్తాను. సో కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా కానీ చూడండి. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే ఎవరికైతే ఇది యూస్ఫుల్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఈ ఛానల్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూసిన వీడియో, ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేసింది 2013లో. సో అప్పుడు నేను 2013లో ఛానల్ స్టార్ట్ చేసినా కానీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టేవాడిని కాదనమాట. సో నాకు అప్పుడులో నేను ఫుల్ టైం వేరే జాబ్ చేసేవాడిని, ఎంఎన్సీలో ఒక జాబ్ చేసేవాడిని. సో నేను అప్పుడు యూట్యూబ్ని నేను కన్సిడర్ చేయలేదు. అది నేను అప్పుడు కూడా వీడియోస్ ఓన్లీ నా యాక్టింగ్ రిలేటెడ్ వీడియోస్ పెట్టేవాడిని అనమాట. ఎందుకంటే నేను అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ట్రై చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఆడిషన్ వీడియోలు పంపించాలి, లేదంటే నా యాక్టింగ్ రిలేటెడ్ వీడియోస్ పెడితే ఎవరైనా సినిమా వాళ్ళు చూస్తారేమో అన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసి నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికి చెప్పలేదు నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి. ఇప్పట్లో నేను ఏం చేసేవాడినంటే 6 నెలలకు ఒక వీడియో, లేదంటే ఎప్పుడైనా ఆడిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా వీడియో పంపిమని అడిగితే అప్పుడు వాళ్ళ కోసం ఒక వీడియో అలా చేసేవాడిని. సో సబ్స్క్రైబర్లు కూడా హార్డ్లీ 150-200 మంది మాత్రమే ఉండిందన్నమాట స్టార్టింగ్ నా ఛానల్. కానీ 2018లో నేను నా జాబ్ మానేసి ఇంకా ఫుల్ టైం యాక్టర్గా అవుదామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఆ డెసిషన్ తీసుకున్నానో అప్పుడు నేను ఈ యూట్యూబ్ మీద కొంచెం వీడియోస్ ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పటికి నాకు ఆల్రెడీ ఇంకా వేరే పని లేక అండ్ సినిమాలో వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ తోటి, అప్పటికి మన దగ్గర జియో ఇవన్నీ ఇంటర్నెట్ బాగా పెరిగిపోయింది కాబట్టి యూట్యూబ్ ఎక్కువ రీచ్ అయిపోయింది అప్పటికి జనాల మధ్యలో. సో నేనేం చేశానంటే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ వీడియోస్ లైక్ యాక్టింగ్ రిలేటెడ్ వీడియోసే ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశాను. ముందు సంవత్సరానికి ఒక 2-3 పెట్టేవాడిని, ఇప్పుడు నెలకి మినిమం 2-3 పెట్టడం స్టార్ట్ చేశాను. అది కూడా షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో ఇలా చేస్తూ 2022కి నేను అప్పటికి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. నా ఫుల్ టైం కాన్సన్ట్రేషన్ అంతా కూడా యాక్టింగ్ మీద అండ్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్న దాని మీద ఉంది. ఎప్పుడు కూడా నేను యూట్యూబ్ని ఇన్కమ్ సోర్స్గా ఎప్పుడు చూడలేదు. సో 2022లో ఏం చేంజ్ అయిందంటే నాకు 2021లో పాప పుట్టింది. అప్పటికి ఒక 6 months అయినప్పుడు నాకు తనలో రోజు చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే తన గ్రోత్ చూస్తూ ఉన్నాను. అరే నిన్న ఇంకోలా బిహేవ్ చేసింది, ఈరోజు ఇంకోలా బిహేవ్ చేస్తుంది. ఒక వారం రోజుల ముందు తను మాట్లాడలేకపోయింది, ఇప్పుడు వారం రోజుల తర్వాత తను మాట్లాడుతూ ఉంది. సో ఆ చిన్న చేంజెస్ చూసినప్పుడు నాకు అనిపించింది, అరే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో నాకు తెలియదు. నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు, అరే మా పేరెంట్స్ ఒకవేళ మా మెమరీస్ని ఇట్లా రికార్డ్ చేసి ఉంటే ఎంత బాగుండు అని. సో నాకు అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే, అరే నేను నా పాపకి ఒక గిఫ్ట్ లాగా తను పెద్దగా అయిన తర్వాత చూసుకోవడానికి ఒక సోర్స్ ఉంటుంది. యూట్యూబ్లో అయితే వీడియోస్ పెడితే ఎప్పుడు పడితే అప్పుడు చూడొచ్చు అన్న ఒక ఇంటెన్షన్ తోటి తన గురించి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఒక వ్లాగింగ్ ఛానల్ లాగా. అప్పటి వరకు యాక్టింగ్ మాత్రమే వీడియోస్ పెట్టే నేను 2022 ఫిబ్రవరి ఆ టైంలో ఫుల్ టైం బ్లాగింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. 2022లో ఆ బ్లాగ్స్ పెట్టడానికి రీజన్ నేను జస్ట్ నా పర్సనల్ రీజన్స్ అనమాట. ఇప్పుడు కూడా దాన్ని కమర్షియల్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు. సో అలా పెడుతూ ఉన్నప్పుడు
ఈ వీడియోస్ చూసిన ఫ్రెండ్స్ లేదంటే ఇంకొంతమంది రిలేటివ్స్ ఎవరైతే దీన్ని చూసి ఎంకరేజ్ చేశారో ఒక 120 మంది సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయ్యారు. 150 మంది 200 ఉన్న దగ్గర నుంచి సడన్గా 500 మందికి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు ఒక 6 నెలల్లో. సో నాకు అనిపించింది ఓకే నా వీడియోస్ మేబీ జనాలు చూస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, సో కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్ ఇద్దామని చెప్పి అప్పటి నుంచి కొంచెం దీని మీద కూడా కొంచెం ఎడిటింగ్ బాగా చేయాలి, లేదంటే కొంచెం మంచి అవుట్పుట్ ఇవ్వాలి, వీడియోస్లో కొంచెం ఇన్ఫర్మేటివ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్నట్టు కొంచెం పెట్టడం స్టార్ట్ చేశాను. ఇక్కడ కూడా నాకు వ్యూస్ బాగా పెరిగిపోవడం కానీ ఏ వీడియో కూడా వైరల్ అయిపోవడం కానీ అట్లా ఏం జరగలేదు. ఆన్ అండ్ యావరేజ్ ఒక 100-150 అంతే. ఒక 10 వీడియోలు పెడితే ఒక 5 వీడియోలకి 100-150 వచ్చేవి, మిగతా వీడియోస్కి 70-60 అంతే. సో పెద్ద నాకు ఫరక్ పడేది కాదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఫర్ మై పర్సనల్ వ్యూస్, ఇట్స్ ఓన్ మై ప్రైవేట్ ఇవి కాబట్టి నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. కానీ లాస్ట్ సెప్టెంబర్ అంటే 2024 ఈ 3 నెలల ముందు మాట నేను చెప్తా ఉంది. 3 నెలల ముందు సడన్గా ఏమైపోయిందంటే నాకు కొంతమంది నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సజెస్ట్ చేశారు ఏంటంటే మంచి యాక్టర్వే కానీ ఇక్కడ ఇప్పుడున్న టైంలో కొంచెం ఫాలోయింగ్ ఉండాలి, మంచి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండాలి, నీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వై డోంట్ యూ కీప్ కామెడీ వీడియోస్ ఇంకెక్కువ పెట్టు, కొంచెం మంచి ఫన్నీ వీడియోస్ లాగా, ఎందుకంటే అలా ఉంటే రీచ్ ఉంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయని చెప్పేసి చెప్పారు అనమాట. సర్లే ఇంకా ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పి నేను ఏం చేశానంటే ఈ లాస్ట్ సెప్టెంబర్ 3-4 నెలల ముందు యూట్యూబ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సడన్గా మన దివాళీకి ఒక వీడియో షార్ట్ వీడియో పాపిడి స్వీట్ ఏదైతే ఉంటుందో అది తింటూ దాని గురించి ఒక చిన్న రియాక్షన్ ఇచ్చాను అనమాట. ఆ వీడియో నేను పెద్ద ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, పెద్ద దాని గురించి కష్టపడింది కూడా. ఆ వీడియో పెట్టిన విత్ ఇన్ 3-4 డేస్ ఏం పెద్ద డిఫరెన్స్ లేదు, హార్డ్లీ 100 వ్యూస్ వచ్చాయి. అండ్ సడన్లీ ఆఫ్టర్ 3rd డే ఆర్ 4th డే ఆ వీడియో ఎంత వైరల్ అయిపోయిందంటే ఒక రోజు 1,00,000 వ్యూస్ వచ్చాయి. అండ్ ఆ ఒక్క వీడియోకి ఆ ఒక్కరోజు 500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు నెక్స్ట్ డే లేచి చూసేసరికి ఏంటిది ఏం జరుగుతుందని నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నా ఛానల్లో ఫస్ట్ టైం 1,00,000 వ్యూస్ రావడం అది కూడా ఒకటే రోజులో. సో నాకు ఇంకా ఓకే 1,00,000 వ్యూస్ వచ్చాయంటే ఇంకా ఇంతేనేమో, మేబీ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా చేయాలి. తర్వాత రోజు చూస్తే నెక్స్ట్ డే సేమ్ 1,50,000-2 లక్షలు అలా చూస్తూ ఉంటే విత్ ఇన్ 1 వీక్లో నాకు 10 లక్షలు వ్యూస్ వచ్చాయి. 10 లక్షల వ్యూస్ అంటే 1 మిలియన్ వ్యూస్, ఇట్స్ నాట్ ఏ జోక్ ఒక వారంలో నాకు. అండ్ చిన్న ఛానల్, ఇంకా అప్పటికి 500-600 అప్పటికి 1000 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండింది నాకు దివాళీకి. అలాంటిది సడన్గా ఆ ఒక్క వారంలో నాకు 5,000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. విత్ ఇన్ 1 వీక్ 5,000 మంది పెరిగారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్ ఒకటేసారి, అసలు ఏం జరుగుతుంది మన ఛానల్కి ఇంత గ్రోత్ ఎలా వచ్చేసిందని చూస్తూ ఉంటే రోజు అలా ఒక 2-3 లక్షలు, రోజుకి ఒక 5-6 లక్షలు అలా పెరుగుతూ బై ఎండ్ ఆఫ్ డిసెంబర్ పండుగ తర్వాత, దివాళీ పండుగ తర్వాత నేను ఆ షార్ట్ వీడియో పెట్టాను. సో ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 30th 1 మంత్ అయింది. 1 మంత్లో నా ఛానల్కి మానిటైజేషన్ మెయిల్ వచ్చేసింది, నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ రౌండ్ ఫిగర్ 10,000 దాటారు. అండ్ నా ఛానల్కి ఆ ఒక్క వీడియోకి మాత్రమే, ఆ ఒకే ఒక వీడియోకి 80 లక్షల వ్యూస్ వచ్చాయి. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టర్మ్లో. అప్పటికి నేను చాలా స్లోగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా రన్ చేస్తున్న ఛానల్లో ఒక్క వీడియో వైరల్ అయితే, ఒకే ఒక వీడియో మనకు ఏదైనా క్లిక్ అయితే ఇంత గ్రోత్ ఉంటుందా అని చెప్పి నేను పర్సనల్గా చూసి నేనే షాక్ అవుతాను అనమాట. సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో ఛానల్, ఆర్ ఎవరైతే ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది బట్ గ్రోత్ రావట్లేదు, వాళ్ళకి ఒక 3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, మీరు ఏదైనా కానీ ఛానల్ పెడుతున్నారు అంటే, లేదంటే మీ ఛానల్ ఆల్రెడీ ఉంది అంటే దాంట్లో మీరు పెట్టాల్సిన వీడియోస్ ఈ 3 నీష్లో ఏదో ఒకటి. నీష్ అంటే కేటగిరీ, ఈ 3 కేటగిరీలో ఏదైనా ఒక కేటగిరీలో ఉండేలా చూసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుంది. ఒకటి ఎంటర్టైన్మెంట్ అంటే అది మీరు షార్ట్ వీడియోస్ పెడతారా, షార్ట్ ఫిల్మ్స్ పెడతారా, లేకపోతే కామెడీ వీడియోస్ పెడతారా, స్కిట్స్ పెడతారా, ప్రాంక్ వీడియోస్ పెడతారా, లేకపోతే వ్లాగ్స్ ఎంటర్టైనింగ్గా పెడతారా, అది ఏదైనా కానీ ఎంటర్టైనింగ్ ఉండాలి. అది మీరు అయితే చూసే జనాలకి నవ్వించండి, ఏడిపించండి, ఏదైనా చేయండి. ఆ ఫస్ట్ కేటగిరీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఎంగేజింగ్. అంటే ఇప్పుడు ఏదన్నా వీడియో పెడుతున్నారంటే అసలు
ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, కొన్ని క్రైమ్ రిలేటెడ్ స్టోరీస్ పెడుతూ కొంతమంది వీడియోస్ పెడతారు, లేదంటే ఏదైనా జరిగిన విషయాన్ని చెప్తూ కొన్ని వీడియోస్ పెడతారు. అది ఎంగేజింగ్ అనమాట. అంటే నెక్స్ట్ ఏంటి అసలు ఏం జరిగిందని తెలుసుకునేవారు. సో అది. థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్ఫర్మేటివ్. అంటే ఇన్ఫర్మేటివ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నాను, నాకు ఎట్లా వచ్చింది ఈ మానిటైజేషన్, లేదంటే నాకు ఎట్లా ఒక వీడియోతో ఇంతమంది ఎలా వచ్చారని చెప్పి నేను మీకు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తాను. సో ఈ 3 కేటగిరీలో ఏది పెట్టినా కానీ మీ ఛానల్ గ్రోత్ ఈజీ. ఇక్కడ సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఈజీ అని నాకు ఒక్క వీడియోతో అర్థమైపోయింది. ఒక్క వీడియో బాగుంటే జనాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఒక వీడియో బాగుంటే యూట్యూబ్ మన వీడియోని పుష్ చేస్తుంది. ఒకవేళ వీడియో చాలామంది చూస్తున్నారంటే అరే ఇది వీడియో బాగుందని చెప్పి ఇంకో 10 మందికి, ఇంకో 100 మందికి అదే పంపిస్తూ ఉంటుంది. మనం చేయాల్సిన కష్టం ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎలాంటి ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారని మీరు ముందే డిసైడ్ చేసుకోండి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ పాయింట్, సెలబ్రిటీస్ అందరూ వ్లాగ్స్ చేస్తున్నారు కదా, మనం కూడా వ్లాగ్స్ చేసి వీడియోస్ పెడదాము, మన ఛానల్ కూడా గ్రో అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్, వాళ్ళు ఆల్రెడీ నోన్ ఫేసెస్, వాళ్ళు ఆల్రెడీ ఢీ షోలోనో, జబర్దస్త్లోనో, లేకపోతే బిగ్ బాస్లోనో ఫేమస్ అయ్యి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈజీగా రీచ్ అవుతుంది. వాళ్ళు మన హోమ్ టూర్ అని చెప్పినా, వాళ్ళు ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పినా జనాలు చూస్తారు. కానీ మీరు కానీ నేను ఇంకా సెలబ్రిటీ కాలేదు కాబట్టి, ఎంత సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కానీ నన్ను ఎవడు గుర్తుపట్టాడు కాబట్టి నేను ఇప్పుడు నా హోమ్ టూర్ అని లేకపోతే నా ఫ్యామిలీ ఇదని చెప్తే చూసే ఛాన్స్ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ నా వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ ఉంటే తప్ప. సో ఎంటర్టైన్మెంట్, ఎంగేజింగ్ ఆర్ ఇన్ఫర్మేటివ్, ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ మీ ఛానల్ ఈజీగా రన్ అవుతుంది, రీచ్ ఎక్కువ వస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అది మైండ్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ మీ గోల్ ఏంటి, మీ రీచ్ ఏంటి. నా పర్సనల్ గోల్ వచ్చేసి ఇన్కమ్ జనరేట్ చేయడం కాదు. నా పర్సనల్ గోల్ వచ్చేసి నేను స్టార్ట్ చేసింది, నేను నా ఫ్యామిలీ వీడియోస్ని నేను తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుందామన్నా కానీ యూట్యూబ్లోకి వెళ్ళి ఈ ఛానల్లో ఓపెన్ చేస్తే దీంట్లో వీడియోస్ ఉంటాయి. నా 10 సంవత్సరాల ముందు ఎలా జరిగిందని నేను చూసుకోవచ్చు. దట్స్ మై అల్టిమేట్ గోల్. అది అందరికీ ఉండకపోవచ్చు. దీని నుంచి చాలామంది ఎర్న్ చేయాలని చూస్తుండొచ్చు, వాళ్ళలో మీరు కూడా ఉండొచ్చు డబ్బులు ఎర్న్ చేయాలని. అండ్ డబ్బులు ఎర్న్ చేయడం కూడా చాలా ఈజీ యూట్యూబ్ నుంచి. జస్ట్ ఒక వీడియో మీరు క్లిక్ చేశారంటే, ఒక వీడియో వైరల్ అయిందంటే అంతే. ఐ హోప్ ఇప్పటివరకు నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను. నాకు యూస్ఫుల్ ఉంటుంది, చూసే వాళ్ళకి ఏముందో అది చెప్పాను అనుకున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే ప్లీజ్ కింద కమెంట్ చేయండి, ట్రై చేస్తాను దాన్ని రిలేటెడ్ డీటెయిల్స్ అని చెప్పడానికి. సో అది. ఇంకేదైనా ఫ్యూచర్లో అప్డేట్ వస్తే లైక్ నా ఛానల్లో కానీ లేదంటే నా వీడియోస్ రిలేటెడ్ కానీ దాని గురించి క్లియర్గా చెప్తూ ఇంకా వీడియోస్ పెడతాను. సో ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి మిగతా వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా సినిమాలు కూడా చూస్తూ ఉండండి. నేను నా ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి Ranjit_కళాకార్. కింద టైటిల్, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ టైటిల్ కూడా పెడతాను. ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఫాలో చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో టాలెంట్ ఎంత ఉన్నా కానీ ఫాలోయింగ్ ఉంటే తప్ప ఆపర్చునిటీస్ రావట్లేదు. దట్స్ ద రియాలిటీ. సో ప్లీజ్ కుదిరితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫాలో చేయండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.